ముందుగా అనురాధ నక్షత్ర జాతకులకు 2025 సంవత్సరం జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 మాసాలలో, ఈ 3 నెలలలో మీ పైన శని ప్రభావం అనేది ఉంటుందండి. ఎందువలన అంటే శని ప్రస్తుతం మీ 4వ స్థానంలో ఉన్నాడు. అంటే మీకు అర్ధాష్టమ శని యొక్క ప్రభావం అనేది ప్రస్తుతం ఉంది. 2025 మార్చి 29వ తారీఖున శని 4వ స్థానాన్ని విడిచిపెట్టి 5వ స్థానంలోకి అంటే పంచమ స్థానంలోకి వెళ్ళనున్నాడు. అప్పటితో మీకు అర్ధాష్టమ శని యొక్క ప్రభావం అనేది పూర్తిగా పోతుందండి. మార్చి 29వ తారీఖుతో అనురాధ నక్షత్ర జాతకులకు అర్ధాష్టమ శని యొక్క ప్రభావం అనేది పోతుంది. అప్పటి నుండి కొన్ని కష్టాల నుండి కొంత విముక్తినైతే పొందగలుగుతారు. అయితే ఈ 3 నెలల సమయంలో అనురాధ నక్షత్ర జాతకులు ఖర్చుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అలాగే ఆరోగ్య విషయంలో కూడా బద్ధకం లేకుండా యాక్టివ్గా ఉండే ప్రయత్నాలు చేయండి. అయితే ఈ సంవత్సరం మొత్తంలో గురువు యొక్క ప్రత్యేక ఆశీస్సులతో అనురాధ నక్షత్ర జాతకులకి మాత్రం చాలా వరకు సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఉండబోతున్నాయి. అయితే ఈ సంవత్సరంలో ఖర్చులు బాగానే ఉండబోతున్నాయండి. ఈ నూతన సంవత్సరంలో మీరు చేసే ప్రయత్నాలలో అయితే విజయాన్ని సాధించగలుగుతారు. అన్నిటికీ సిద్ధంగా ఉంటారు. రాహుకేతువులు వరుసగా 6వ స్థానంలోనూ 12వ స్థానంలో సంచరిస్తున్నారండి. అంటే రాహువేమో 6వ స్థానంలో, కేతువేమో 12వ స్థానంలో సంచరిస్తారు. గురువు మే 14వ తారీఖు వరకు 7వ స్థానంలో ఉంటాడు. ఆ తర్వాత 8వ స్థానంలోకి వెళ్తాడండి. రాహుకేతువుల యొక్క ప్రభావం వల్ల కొన్ని ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా, ముఖ్యంగా కెరీర్ పరంగా మీరు నిరంతరం ప్రయత్నాలు చేసినట్లయితే, బద్ధకం లేకుండా ప్రయత్నాలు చేసినట్లయితే ఖచ్చితంగా కెరీర్ పరంగా పురోగతిని సాధిస్తారు అని చెప్పవచ్చు. మార్చ్ మాసం నుండి మే మాసం వరకు, మళ్ళీ మే మాసం నుండి అక్టోబర్ మాసం వరకు ఈ మధ్య కాలంలో మాత్రం, ఈ సమయంలో మాత్రం మీకు బాగుంటుందండి. కోరుకున్న ధనాన్ని సంపాదించగలుగుతారు. అయితే అనురాధ నక్షత్ర జాతకులు మాత్రం ఎవ్వరి ఆర్థిక వ్యవహారాల్లోనూ మీరు వేలు పెట్టవద్దు. మీ సొంత ఆర్థిక వ్యవహారాలలో ఎవ్వరినీ వేలు పెట్టనివ్వవద్దు. 2024 సంవత్సరంలో అనురాధ నక్షత్ర జాతకులు వీడియో చేసేటప్పుడు నేను ఆరోగ్య విషయంలోనూ అలాగే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు తీసుకోమని చెప్పా. అయితే ఈ సంవత్సరంలో ఆరోగ్యం కంటే, సంబంధ బాంధవ్యాల కంటే కూడా ఆర్థిక పరంగా జాగ్రత్తలు తీసుకోవాలండి. మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేసుకోవటానికి మీకు కొన్ని అవకాశాలు దక్కుతాయి. అయితే ప్రతి ఒక్క నిర్ణయం తీసుకునేటప్పుడు, అది చిన్న విషయమైనా పెద్ద విషయమైనా, ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలలో మాత్రం 3వ వ్యక్తి చెప్పేది వినండి. విన్నా మీకు అది మంచిది, మీకు ఉపయోగపడుతుంది అంటేనే ముందుకు ప్రొసీడ్ అవ్వండి తప్ప ఆర్థిక వ్యవహారాలలో ఎవ్వరిని వేలు పెట్టనివ్వద్దండి. అయితే ఈ సంవత్సరంలో మాత్రం అనురాధ నక్షత్ర జాతకుల పైన గురువు యొక్క ఆశీస్సులు అనేవి ఉంటాయండి. మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేసేందుకు మీ జీవిత భాగస్వామి సహకరిస్తారు. అలాగే మీ సోదరుల యొక్క మద్దతును కూడా పొందగలుగుతారు. కొన్ని కొత్త ఆదాయ వనరులను అయితే పొందగలుగుతారండి. అయితే ఈ సంవత్సరంలో అనురాధ నక్షత్ర జాతకులు సంపాదించటం గొప్ప కాదు, సంపాదించింది నిలబెట్టుకోవటం గొప్ప. గురువు 8వ స్థానంలో సంచారం చేసే సమయంలో విదేశాల నుండి కొన్ని మంచి ప్రయోజనాలను అయితే పొందగలుగుతారు. ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారాలు ఎవరైతే విదేశాల్లో చేయాలి అనుకుంటున్నారో, విదేశాల్లో హైయర్ స్టడీస్ చదువుదాం అనుకుంటున్నా లేదా విదేశాల్లో ఉద్యోగాన్ని వెతుక్కుంటున్నా వారికి అనుకూలంగా ఉండబోతుంది. మెయిన్గా ఎప్పుడంటేనండి, గురువు మే 14వ తారీఖు రాత్రి 10:36 నుండి అక్టోబర్ 18వ తారీఖు రాత్రి 7:34 వరకు మిథున రాశిలో సంచారం చేస్తాడు. అంటే ఈ అనురాధ నక్షత్ర జాతకులకు గురువు అష్టమ భావంలో స్వర్ణమూర్తిగా సంచారం చేస్తాడండి. గురువు ఇక్కడ శుభ ఫలితాలను అందిస్తాడు. మీ పైన అనుకూలమైనటువంటి ప్రభావం ఉంటుంది. అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ముఖ్యంగా ఉద్యోగం లేని వారికి ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఉద్యోగం చేస్తున్నట్లయితే ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ పై అధికారుల యొక్క సపోర్ట్ అనేది మీకు అందుతుందండి. అయితే
2025 సంవత్సరం అక్టోబర్ 18వ తారీఖు రాత్రి 7 గంటల 34 నిమిషాల నుండి 2025 సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖు వరకు ఈ మధ్య సమయంలో అంటే 2025 సంవత్సరం చివరి వరకు అక్టోబర్ నుండి గురువు కర్కాటక రాశిలో సంచరిస్తాడండి. అంటే నవమ భావంలో తామ్రమూర్తిగా సంచారం చేస్తాడు. కాబట్టి ఈ సమయంలో జాగ్రత్తలు తీసుకోక తప్పదండి. మీరు ఏ చిన్న ప్రయత్నాన్ని మొదలుపెట్టినా, ఏ చిన్న పనిని మొదలుపెట్టినా, చిన్న ప్రయత్నం చేసినా అడ్డంకులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అనురాధ నక్షత్ర జాతకులు ముఖ్యమైన పనులన్నీ కూడా అక్టోబర్ 18వ తారీఖు ముందే పూర్తయిపోయేలాగా చూసుకోండి. అక్టోబర్ 18వ తారీఖు నుండి సంవత్సరం చివరి వరకు మీరు ఏది చేసినా ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అలానే శని భగవానుడు 2025 సంవత్సరం మార్చి 29వ తారీఖు రాత్రి 9 గంటల 44 నిమిషాల నుండి సంవత్సరం చివరి వరకు కూడా మీనరాశిలోనే సంచరిస్తాడండి. అంటే మీకు పంచమ స్థానం అవుతుంది, 5వ స్థానం అవుతుంది. రజితమూర్తిగా సంచారం చేస్తాడు. కాబట్టి మొదటి 3 నెలల సమయంలోనే శని యొక్క చెడు ప్రభావం అనేది మీ పైన ఉంటుంది. మార్చి 29వ తారీఖు తర్వాత నుండి శని మీకు కాస్త అనుకూలిస్తాడు. కాబట్టి ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వచ్చే అవకాశాలు, సంపాదన లేని వారికి సంపాదించే అవకాశాలు, ప్రమోషన్ కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. మీరు ఏది చేయాలి అనుకుంటున్నా చేయగలుగుతారండి. గత 2.5 సంవత్సరాల నుండి శని భగవానుడు 4వ స్థానంలో ఉండటం వల్ల కొన్ని ప్రయత్నాలలో ఆటంకాలను చూశారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తక్కువగా ఉంటుంది. కానీ మార్చి 29వ తారీఖు తర్వాత నుండి 4వ స్థానాన్ని విడిచిపెట్టేశాడు, 5వ స్థానంలోకి వస్తాడు. కాబట్టి అంతా మంచే జరుగుతుంది అని ముందుకు ప్రొసీడ్ అవ్వండి, భయపడవలసిన అవసరం లేదు. రాహు యొక్క స్థానాన్ని చూసుకున్నట్లయితే 2025 సంవత్సరం జనవరి నుండి మే 18వ తారీఖు రాత్రి 7 గంటల 41 నిమిషాల వరకు రాహువు మీనరాశిలోనే సంచరిస్తాడండి. అంటే మీకు 5వ స్థానం అవుతుంది. తామరమూర్తిగా సంచారం చేస్తాడు. కాబట్టి రాహు మీకు పెద్దగా అనుకూలించట్లేదు. అందుకే ప్రతి ఒక్క విషయంలోనూ పని మొదలు పెట్టేటప్పుడు 3వ వ్యక్తి సలహా తీసుకోండి. ఎవరి మాట వినవద్దని నేను చెప్పట్లేదు. వేరే మనుషులు ఏదైనా చెప్తే వినండే, కానీ మీకు అది ఉపయోగమా కాదా అని ఒక్కసారి ఆలోచన చేయండి. పని మొదలు పెట్టిన తర్వాత ఒక 50% కంప్లీట్ అయిన తర్వాత ఇది మంచిదా కాదా అని ఆలోచించకుండా పని మొదలు పెట్టక ముందే కొంత సమయాన్ని తీసుకున్నా పర్వాలేదు, కొంత సమయం వేస్ట్ అయినా పర్వాలేదు అనుకుని 1-2 సార్లు ఆలోచన చేసి ఆ తర్వాత పనిని మొదలు పెట్టండి. నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే అనురాధ నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరంలో మైండ్ సెట్ అనేది ఎలా ఉంటుందంటేనండి, పని మొదలు పెట్టక ముందు ఆలోచించరు. పని మొదలు పెట్టి సగం పూర్తయిపోయిన తర్వాత ఇలా కాకుండా వేరేలాగా ప్రొసీడ్ అవ్వాల్సిందే, ఇది మధ్యలో ఆపేసి మళ్ళీ మొదటి నుండే చేసుకొద్దామా అనేటువంటి మెంటాలిటీతో ఉంటారు. ఆ మెంటాలిటీని మార్చుకోవాలి. పని మొదలు పెట్టక ముందే దానిపైన ఎక్కువగా దృష్టి పెట్టండి. అలానే రాహు అనుకూలించట్లేదు కాబట్టి అనురాధ నక్షత్ర జాతకులు వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఈ సంవత్సరం చెడుగా ఉంటుందని నేను చెప్పట్లేదండి. ఒక్కొక్క గ్రహం మీకు అనుకూలంగా ఉంటుందా ప్రతికూలంగా ఉంటుందా అని మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను అంతే. గత 2.5 సంవత్సరాల నుంచి అనుకూలంగా లేని శని ఈ సంవత్సరం మార్చి 29వ తారీఖు తర్వాత అనుకూలంగా ఉంటాడు. దానితో పాటుగా అన్నిటికంటే ముఖ్య గ్రహం అయినటువంటి బృహస్పతి యొక్క ఆశీస్సులు అనేవి మీ పైన ఉంటాయి. అక్టోబర్ మాసం వరకు మీరు కంగారు పడవలసిన అవసరం లేదు. అలాగే మొదటి 3 నెలల సమయంలో జనవరి, ఫిబ్రవరి, మార్చి 29వ తారీఖు వరకు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ రాహు అనుకూలంగా లేడు కాబట్టి వాహనాలు నడిపే విషయంలో స్త్రీలైనా పురుషులైనా జాగ్రత్తలు తీసుకోవటం మంచిదండి. నడిపేటప్పుడు యాక్సిడెంట్స్ కాకుండా, బైక్ స్కిడ్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే చిన్న చిన్న వాహన ప్రమాద సూచనలు అయితే కనిపిస్తున్నాయి. 2025 సంవత్సరం మే 18వ తారీఖు రాత్రి 7 గంటల 41 నిమిషాల నుండి డిసెంబర్ మాసం వరకు అంటే ఈ సంవత్సరం చివరి వరకు కూడా రాహువు కుంభరాశిలో సంచరిస్తాడండి. అంటే మీకు 6వ స్థానం అవుతుంది. ఇది కూడా అంత అనుకూలమైనటువంటి స్థానం అయితే కాదు. రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వారు మాట్లాడే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే గందరగోళానికి గురి కాకూడదు.
ఎంత జాగ్రత్త పడితే అంత మంచిదండి. కేతు యొక్క స్థానాన్ని చూసుకున్నట్లయితే 2025 సంవత్సరం స్టార్టింగ్ నుండి మే 18వ తారీఖు వరకు కేతు కన్యా రాశిలో సంచరిస్తాడండి. అందువల్ల ఈ అనురాధ నక్షత్ర జాతకులు ఈ సంవత్సరంలో మీరు ఏ శుభ కార్యక్రమాలను మొదలుపెట్టినా, గృహప్రవేశం కావచ్చు, పెళ్లి కావచ్చు, ఎంగేజ్మెంట్ కావచ్చు, ఎటువంటి శుభ కార్యక్రమాలను మొదలుపెట్టినా ఖర్చు విషయంలో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అనురాధ నక్షత్ర జాతకులు మాత్రం ఎవరి ముందో బడాయికి పోయి మీ జేబులో ఉన్న డబ్బులు మీరే ఖర్చు పెడితే రేపు నష్టపోయేది కూడా మీరే అవుతారండి. జేబులో నుండి రూపాయి తీసి ఖర్చు పెట్టే ముందు ఇది అవసరమా లేదా అని ఒక్కసారి ఆలోచన చెయ్యండి. అంటే సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే ఈరోజు ప్రెస్టేజ్ కోసం ఖర్చు పెట్టేస్తారు, రేపొద్దున తీసుకున్న అప్పుని పూడ్చే విషయంలో ఇబ్బందులు పడతారు. అనురాధ నక్షత్ర జాతకులు డబ్బు విషయంలో గతంలో ఎంత జాగ్రత్తగా ఉండేవారు అయినప్పటికీ కూడా ఈ సంవత్సరం కొంచెం దుబారాగా మారే అవకాశాలు ఉంటాయండి. కాబట్టి దానిని మైండ్లో పెట్టుకుని జాగ్రత్తగా ఖర్చు చేయండి. ఒకవేళ మీ చేతిలో ఎక్కువగా డబ్బులు ఉన్నట్లయితే, లిక్విడ్ క్యాష్ రూపంలో ఉన్నట్లయితే ముందే స్థిరాస్తిని కొనుగోలు చేయడం కానీ, వాహనాలను కొనుగోలు చేయడం కానీ, ఏదైనా అవసరమైన వాటిపైన ముందే పెట్టుబడి పెట్టడం మంచిదండి. ముఖ్యంగా ఈ సంవత్సరంలో అనురాధ నక్షత్ర జాతకులు ఆనందించవలసిన విషయం ఏంటంటే గురువు అనుకూలంగా ఉన్నాడండి. తెలివితో సంపాదిస్తారు. ఇంతకు ముందు చెప్పినట్లుగా ఈ నక్షత్ర జాతకులు ఈ సంవత్సరంలో సంపాదించటం గొప్ప కాదండి. గురువు అనుకూలంగా ఉంటే సంపాదన బాగానే ఉంటుంది. కానీ ఎంతసేపు జేబులో ఉన్న డబ్బుల్ని ఎలా ఖర్చు పెడదామా అన్న ఆలోచనను మైండ్లో నుంచి తీసేయండి. ఈ సంవత్సరంలో ఉద్యోగస్తులకు అనుకూలంగానే ఉంటుందండి. మీరు కోరుకున్న చోటకి ట్రాన్స్ఫర్లు అవుతాయి. మీరు బాగా కష్టపడితే ప్రమోషన్లు వస్తాయి. ముఖ్యంగా పై అధికారుల యొక్క ప్రశంసలను పొందుతారు. అలాగే విద్యార్థులకి కూడా ఈ సంవత్సరం బాగానే కలిసి వస్తుంది. చదువు విషయంలోనూ, ఉద్యోగ అన్వేషణ విషయంలో కూడా అనుకూలంగానే ఉంటుంది. విదేశాలకు వెళ్ళటానికి వీసాలు త్వరగా లభిస్తాయి, ఉద్యోగాలు లభిస్తాయి. అలాగే అనురాధ నక్షత్రంలో జన్మించిన క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ సంవత్సరంలో గొప్ప అవకాశాలు, మంచి అవకాశాలు లభించే సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. రాజకీయ రంగంలో ఉన్నవారు గందరగోళానికి గురైనప్పటికీ కూడా శత్రువులు కూడా మిత్రులయ్యే అవకాశాలు ఉంటాయి. మీరు పోటీ చేసే స్థానాల్లో విజయం లభించే అవకాశాలు ఉంటాయి. ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా అయితే మిక్స్డ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయండి. గురువు 7వ స్థానంలో సంచరించే సమయంలో అంటే మే 18వ తారీఖు వరకు జీవిత భాగస్వామితో సంబంధం అనేది బాగుంటుందండి. అవివాహితులకు వివాహం అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే మార్చి 29వ తారీఖుతో శని ప్రభావం నుండి విముక్తి లభిస్తుంది. కాబట్టి మానసికంగా సంతోషంగా ఉంటారు. అది కూడా ఒక రకంగా మీకు ఈ సంవత్సరంలో పెద్ద పాజిటివ్ పాయింట్గా చెప్పవచ్చు. అర్ధాష్టమ శని యొక్క ప్రభావం అనేది పూర్తిగా తొలగిపోయిన తర్వాత మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. సమస్య అనేది ఒక్కొక్కటిగా తగ్గుతుంది. మీ కుటుంబ పరిస్థితులు అనేవి గతం కంటే మెరుగుపడతాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా కూడా మిశ్రమ ఫలితాల నుండి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయండి. శని భగవానుడు 4వ స్థానంలో ఉన్నంత కాలం మొదటి 3 నెలల సమయంలో ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఎదురవుతాయండి. అలాగే ఉద్యోగ వ్యాపార పరంగా కొంత ఒత్తిడి అనేది పెరుగుతుంది. కాబట్టి మొదటి 3 నెలల సమయంలో శారీరక ఆరోగ్యం పైన మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యం పైన కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే మార్చి 29వ తారీఖు తర్వాత నుండి ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుందండి. మనసు ప్రశాంతంగా ఉంది అంటే ఆటోమేటిక్గా శారీరకంగా కూడా బాగుంటుంది. మీ శక్తి సామర్థ్యాలు అనేవి పెరిగే అవకాశాలు ఉంటాయండి. అలాగే వ్యాపారస్తులు చూసుకున్నట్లయితే గురువు అనుకూలంగా ఉంటాడు కాబట్టి వ్యాపారంలో పురోగతిని సాధిస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయి. అలాగే జీవిత భాగస్వామితో సంబంధం కూడా బాగానే ఉంటుంది. మే 18వ తారీఖు తర్వాత గురువు 7వ స్థానాన్ని విడిచిపెట్టి 8వ స్థానంలోకి వెళ్తాడు కాబట్టి వ్యాపార సంబంధిత కొత్త ఒప్పందాలను ఒప్పుకునే అవకాశాలు ఉంటాయి. మే మాసం తర్వాత రాహు యొక్క ప్రభావం అనేది మీ పైన ఉంటుంది కాబట్టి ఉద్యోగం చేసేవారైనా, వ్యాపారం చేసేవారైనా, గృహిణీలైనా ఎవరైనా సరే ఎవరైనా ఏదైనా మాట చెప్పినప్పుడు గందరగోళానికి గురి కాకుండా చెప్పేది వినండి.
అంటే రాహు ఎలాంటి గ్రహం అంటే ఇల్యూజన్ ని క్రియేట్ చేస్తాడండి, గందరగోళ వాతావరణాన్ని క్రియేట్ చేస్తాడు. అవతల వారు ఒకటి చెప్పినా మనకు వేరేలాగా వినపడటం కానీ, కొన్నిసార్లు పక్కన వారు మంచిగా మాట్లాడినా మనం వేరేలాగా అర్థం చేసుకుంటాం. అలా ఈ సంవత్సరంలో కొన్ని సంఘటనలు చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఒకవేళ ఎదుటి మనిషి చెప్పింది మీకు సరిగ్గా అర్థం కానట్లయితే 1-2 సార్లు అడగండి. అలాగే మీరు మాట్లాడేటప్పుడు కూడా స్పష్టతను మెయింటైన్ చేయండి. స్పష్టంగా మాట్లాడండి. మీ మనసులో ఉన్న భావాలను పూర్తిగా వ్యక్తపరచండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే అనురాధ నక్షత్ర జాతకులకు గురువు యొక్క ప్రభావం వల్ల ఈ సంవత్సరం బాగానే ఉంటుందండి. దానితో పాటుగా అర్ధాష్టమ శని యొక్క ప్రభావం పోతుంది కాబట్టి బాగానే ఉంటుంది. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదేంటంటే, ఒకటి, మీరు మాట్లాడే విషయంలో స్పష్టంగా మాట్లాడుతూ ఎదుటివారు చెప్పేది 1-2 సార్లు అర్థం చేసుకుని తర్వాత రియాక్ట్ అవ్వండి. రెండవది, ఈ సంవత్సరంలో సంపాదించటం పైన మాత్రమే దృష్టి పెట్టకుండా ఖర్చు విషయంలో కూడా దృష్టి పెట్టాలి. ఎంత సంపాదిస్తున్నావు, ఎంత ఖర్చు అవుతుంది, ఆ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. మూడవది, వాహనం వాడే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలండి. రోడ్డు మీద మీరు బాగానే వెళ్ళవచ్చు, మీరు రూల్స్ పాటించవచ్చు, ఎదుటివారు పాటించకపోయినా ఆ ప్రమాదం మీకు జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలర్ట్ గా ఉండండి. ముఖ్యంగా ఇంటి నిర్మాణ పనులు ఎవరైతే మొదలు పెడదాము అనుకుంటున్నారు లేదా స్థిరాస్తులను కొనుగోలు చేయాలి అనుకుంటున్నారు, వారు మే మాసం లోపు పూర్తి చేసుకోవటం మంచిదండి. ఎందుకంటే ఈ సమయంలో మీరు బాగా ఆలోచించగలుగుతారు. గురువు యొక్క గోచారం అనేది అనుకూలంగా ఉంటుంది. ఆ సమయంలో ఆటంకాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి, లేదా అసలు ఉండకపోవచ్చు. మార్చ్ మాసం నుండి మే మాసం మధ్య కాలంలో, మే 18వ తారీఖు మధ్య కాలంలో ఎటువంటివి కొనుగోలు చేయడానికైనా సరే మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అనుకూలంగా ఉండబోతుంది. మే మాసం తర్వాత కూడా బాగానే ఉంటుంది. మే మాసం తర్వాత మీకు అననుకూలంగా ఉంటుందని నేను చెప్పట్లేదండి. స్థిరాస్తి కొనుగోలుకు మీకు అవకాశాలు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా అంత లాభసాటిగా ఉండకపోవచ్చు. అంటే భవిష్యత్తులో నష్టాలను ఇచ్చే కొనుగోలు చేసే అవకాశాలు ఉంటాయి. మార్చి 29వ తారీఖు నుండి మే 18వ తారీఖు మధ్య కాలంలో మీరు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే మీకు లాభసాటిగా ఉంటుంది. ఎందుకంటే మే మాసం తర్వాత రాహు పెద్దగా అనుకూలించట్లేదు. అక్కడ ఒత్తిడి లేకపోయినా మానసికంగా ఒత్తిడిగా ఫీల్ అవుతారు, కోపం ఎక్కువ అవుతుంది, గందరగోళానికి గురవుతారు.